అందరూ కుడి చేయి ముందర పెట్టి ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నా. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ స్వచ్ఛ ఆంధ్ర వైపు అడుగులు వేస్తూ మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సందేశాన్ని అందించడానికి మన మధ్య ఉన్నారు. వారిని సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు మైదుకూరు కొంచెం మైక్ వాల్యూమ్ పెంచారు. మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, చైర్మన్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏ పని చేసినా శ్రద్ధగా పనిచేయడం, మనసు పెట్టి పనిచేయడం, దానివల్ల ప్రజలు మనలు పొందుతారు. అందులో మీరు చూస్తే శానిటేషన్ వర్కర్గా ఉండే అమ్ములమ్మ ఈరోజు అవార్డు తీసుకున్నదంటే అది ప్రజల అభీష్టం. ప్రజలందరూ కలిసి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజే వందన గారు మైదుకూరులో వాళ్ళ ఇంటికి పోయాను. అక్కడే ఇంట్లో ఏ విధంగా కాంపోస్ట్ తయారు చేయొచ్చో అది కూడా చూడడం జరిగింది. అదే మరి అలేఖ్య ఇప్పుడే అమ్మాయి అయితే కడప నుంచి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మనందరం కూడా ఇంట్లో కూరగాయలు తయారు చేసుకోవడం కూడా తెలియని రోజున ఇప్పుడిప్పుడే ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకునే రోజులు వస్తున్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి ఏది కూడా ఇంట్లో వేస్ట్ మళ్ళా రోడ్డు మీదకి పోకుండా దాన్ని కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేచురల్ మెన్యూర్గా తయారు చేసి మన కూరగాయలే మనం తయారు చేసుకునే విధంగా ఆ అమ్మాయి ముందుకెళ్ళింది. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అది ఒక వినూత్నమైన ప్రయోగాలు. చాలామంది ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సెక్రటరీ ఎంఏయుడి కన్నబాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరు గారు, ఎమ్మెల్యే కమలాపురం చైతన్య, ఇంకా మిగిలినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు అందరినీ కూడా మీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొన్ని వేల మంది, రాష్ట్రం మొత్తం చూస్తే కొన్ని లక్షల మంది
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మేము కూడా ఒక సేవకులుగా పనిచేస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95, 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారు, కానీ మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడన్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని లేదంటే జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం, మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊరిలో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డు పైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మగౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోరుగా వాడి లేకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు.
నీళ్లు లేవనో ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతన ఉండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే వంట తిరుగు పెడితే ఇది కరెక్ట్ కాదని చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునిక పరిపాలనలో, నాగరిక పాలనలో అనేక మార్పులు చేర్పులు వచ్చిన కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొంతమంది అలవాట్లు లేకుండా ఇంకా పాత అలవాట్లకే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ విషయంలో కూడా నాకు ఒక సంతోషం. 2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు, ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే, ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది ముఖ్యమంత్రులతో, కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను.